కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పాల్వంచ నవభారత్ సోనియానగర్లో గర్భిణీ స్త్రీల అవస్థలు. సోనియానగర్ మహిళలు మాట్లాడుతూ 10 సంవత్సరాల నుంచి సైడ్ డ్రైనేజ్ లేక వర్షపు నీరు మా ఇళ్లకు చేరి నానా కష్టాలు పడుతున్నామని, సైడ్ డ్రైనేజ్ నిర్మించి మా కష్టాలు తొలగించాలని అధికారులను చేతులెత్తి వేడుకుంటున్నారు. ఏం జరిగింది? వానకి ఈ నెలలు రాలేక మేము ఆపరేషన్ చేయించుకున్నాం. లెగలేకుండా అమ్మాయి ఆ ఇల్లు మాది. అది ఆడ నుంచి రాలేక ఈ నెలలో నడలేదు, జారిపడ్డాం. ఒకసారి జారిపడుతున్నాం అని ఇక అద్దెకు తీసుకొని కిరాయి తీసుకొని ఇల్లు ఉండిపోతున్నాం. ఇవాళ తింటే రేపు లేని వాళ్ళం కదా. ఇక పరిస్థితి గవర్నమెంట్ పట్టించుకోకుండా మా పరిస్థితి ఏంటి? మాకు రోడ్డు సైడ్ కాలువలు కావాలి. దయచేసి ఇప్పుడు 10 సంవత్సరాలు బట్టి మాకు ఇదే ఇబ్బంది సార్. మాకు వాడిన వాటర్ కూడా బయటకు పోయేది లేదు. 24 గంటలు ఇక్కడే వాటర్ ఉంటుంది సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా బాబుకు కూడా మొన్న జ్వరం తగిలి సీరియస్ అయితే హైదరాబాద్ తీసుకెళ్లారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బాధలు పడుతున్నారు? 10 సంవత్సరాలు బట్టి మాకు ఇదే. ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు వాళ్ళు వస్తున్నారు, మేము ఓట్లు వేస్తున్నాం, చేపిస్తున్నాం అంటున్నారు, కానీ మమ్మల్ని పట్టించుకునేది లేదండి. ఈ 10 సంవత్సరాలు బట్టి మాకు ఇండ్లు మునగటం, వరద పెద్దగా వస్తుంది, పైనుంచి కూడా వస్తుంది సార్ మాకు వరద అంత. మమ్మల్ని మాకేమీ లేదు సార్. మాకు ఈ కాలువ ఒకటి తీపియండి దయచేసి. ఇది ఒకటి మా వర ఆలకించండి సార్. మీరు మున్సిపల్ అధికారులు వచ్చారా? ఎవరు రాలేదు. మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాము సార్. కంప్లైంట్ ఇచ్చినాం, వస్తానంటున్నారు, కాలువ చేస్తానంటున్నారు. ఒక్కళ్ళు కూడా తిరిగి చూసేది లేదు. వర్షాకాలం వస్తే మా బాధ ఇదే. జ్వరాలు రావటం, ఈ వాటర్ అంతా నిండి ఈ వాటర్ మీద ఉన్న మీ ఇళ్లలో కనీసం గట్టి స్నానం చేద్దానన్నా మాకు భయం అవుతుంది సార్. బట్టలు ఉత్తుకోవాలన్నా భయం అవుతుంది. వాటర్ ఎటు పోవట్లేదు. మేము ఎన్ని రోజులన్నీ ఈ బాధలు పడాలా? మమ్మల్ని కనీసం పట్టించుకోండి సార్. మేమేం అడగట్లేదు కదా. ఈ కాలువలు ఒక్కటే మాకు తీసి మాకు దయచేసి ఆ కాలువలు ఒకటి సైడ్ కాలువలు మొత్తం నిండిపోయిన ఇళ్లకి వాటర్. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, జారి పడతారు. ఇప్పుడు ఈమెకి ఆ ఇంట్లో ఉంచాలంటే ఇల్లు నిండా నీళ్ళే వచ్చినాయి సార్. ఈ నీళ్ళు ఎటుపోక ఇల్లు మునిగిపోయింది. తీసుకొచ్చి పక్కింటి వాళ్ళని ఈ అమ్మాయిని ఇద్దరు గర్భిణితో ఉన్నారు సార్. ముసలోళ్ళు ఉన్నారు, కళ్ళ ఆపరేషన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ ముసలమ్మ షాప్ కాడికి పోవాలంటే వాళ్ళ ఇంట్లో మగోళ్ళు లేరు, షాప్ కాడికి వెళ్ళాలి సార్. మరి ఆ ముసలమ్మ పోవాలంటే జారి పడుతుంది. 2 సార్లు ఈ అమ్మాయి పడ్డది వీళ్ళ కోడలు. ఈ అమ్మాయి 3 సార్లు పడ్డది సార్. స్కూల్ పిల్లగాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లగాళ్ళు. ఇంకా వాళ్ళు పోవాలంటే రోజు ఆటోలు రానంటున్నారు. మాకు అయ్యి ఆటోలు చెడిపోతాయమ్మా, నీళ్ళున్నాయి కదా, ఆటోలు బాగా చేయించుకోవాలంటే 2-3 ఏళ్ళు అయితే మీరు రావు, మీ పిల్లల్ని తీసుకొని రండి అంటే ఇంటి పిల్లల్ని ఎత్తుకొని ఆడ తీసుకుపోతుంది సార్ మీరు రోడ్డు మీదకి. దయచేసి ఈ 10 సంవత్సరాలు బట్టి మాకు ఇయే బాధలు సార్. ఆడికి వచ్చినాయి వాటర్ కొంచెం విక్కినాయి. ఇంట్లో నీళ్లు వాడుకోవాలన్నా భయం. ఎవరికైనా ఫోన్ చేశారు? అందరికి వర్షం పడ్డాక చేసాం కదా సార్. ఎవరికి చేశారు? ఏమన్నారు? పంపిస్తామని అన్నారు. వెహికల్ పంపిస్తాం సైడ్ అట్లా మామూలు